ఆడబిడ్డల హక్కులను కాంగ్రెస్ పార్టీ తుంగలో తొక్కుతోందని ఎమ్మెల్సీ కవిత విమర్శించారు. ఇందిరమ్మ రాజ్యాంగం అని చెబుతూ ఏర్పడిన కొత్త ప్రభుత్వంలో ఆడబిడ్డలకు తీరని అన్యాయం జరుగుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆమె రిజర్వేషన్ల స్ఫూర్తిని పక్కన పెడుతూ సీఎం రేవంత్ మహిళలకు సమాంతర రిజర్వేషన్లు అంటూ కొత్త జీవో తీసుకురావడాన్ని తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్నారు. ప్రభుత్వ నిర్ణయం వల్ల ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ మహిళలకు తీరని అన్యాయం జరుగుతుందని వెల్లడించారు. ఈ అంశంపై జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ వైఖరి ఏమిటో చెప్పాలంటూ డిమాండ్ చేశారు. ఇప్పుడు ఏర్పడినటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల ఫిబ్రవరి 1వ తారీఖున తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లోపల కొన్ని మార్పులు చేర్పులు చేయడానికి ఒక మెమో మొదలు తీసుకొని వచ్చి మహిళల యొక్క అభ్యున్నతి కోరుకునేటటువంటి అనేక మంది ఈ అంశాన్ని సవరించుకుంటారేమో అని అనుకునే లోపలే ఫిబ్రవరి 10వ తారీఖు నాడు ఒక జీవో తీసుకొని రావడం జరిగింది. జీవో నంబర్ 3 యొక్క సారాంశం, ఇప్పటి వరకు మన రాష్ట్రంలో మహిళలకు ఉద్యోగాలలో హారిజాంటల్ పద్ధతిలో రిజర్వేషన్ అమలు అవుతా ఉన్నది. 2 రకాల రిజర్వేషన్లు ఉంటాయి. ఒకటి వర్టికల్ రిజర్వేషన్, అంటే వాటిని సోషల్ రిజర్వేషన్స్ అంటారు. అదేవిధంగా ఇంకో కొన్ని రకాల రిజర్వేషన్స్ ఉంటాయి, వాటిని హారిజాంటల్ రిజర్వేషన్ అంటారు. 33.3% మహిళలకు హారిజాంటల్ రిజర్వేషన్ ఇస్తున్నాము అని అంటే, అంతకుముందు 1996లో మహిళలకు హారిజాంటల్ రిజర్వేషన్ ఇస్తూనే వాటిని ఆల్మోస్ట్ వర్టికల్ రిజర్వేషన్తో ఈక్వల్గా చేయాలంటే రోస్టర్ పాయింట్ పెట్టాలనేటటువంటి ప్రతిపాదన తీసుకొని రోస్టర్ పాయింట్ ఇచ్చి మహిళలకు 100లో 33.3% ఉద్యోగాలు ఇవ్వాలనేటటువంటి నిబంధనలు 1996లో రావడం జరిగింది ఈ దేశంలో. దాంతో అడ్వాంటేజ్ ఏమైందంటే 100 ఉద్యోగాలు ఇస్తే 33% ఉద్యోగాలు గ్యారంటీగా మహిళలకు వస్తూనే ఇంకా ఎక్కువ ఉద్యోగాలు వచ్చేటటువంటి ఆస్కారం ఉండింది. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చినటువంటి జీవోతో ఏంటంటే హారిజాంటల్ రిజర్వేషన్ మహిళలకు ఇస్తూ రోస్టర్ పాయింట్ అనేటటువంటిది కంప్లీట్ గా రద్దు చేస్తున్నామంటూ జీవో ఇవ్వడం జరిగింది. ఈ రోస్టర్ పాయింట్ రద్దు చేయడం ద్వారా ఏం జరుగుతుందంటే మినిమం 33 ఉద్యోగాలు ప్రతి 100 ఉద్యోగాల్లో మహిళలకు ఇవ్వాలనేటటువంటి నిబంధన ఏదైతే ఉందో అది 33 రావచ్చు, 10 రావచ్చు, 15 రావచ్చు, 2 రావచ్చు. ఎటువంటి గ్యారంటీ మహిళలకు వచ్చే ఉద్యోగాల మీద ఉండదు.